వాలంటైన్స్ డే రోజు లవర్స్ గిఫ్ట్స్ ఇచ్చుకుంటారో లేదో, వాళ్ళకి ఇచ్చినవి నచ్చుతాయో లేదో, కానీ లవర్స్కి ఈ స్టార్ హీరోలు ఇచ్చే గిఫ్ట్స్ మాత్రం గ్యారంటీగా నచ్చుతాయి. ఈ సంవత్సరం వాలంటైన్స్ డే రోజు మంచి క్యూట్ రొమాంటిక్ మూవీస్తో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. మరి ఈ వాలంటైన్స్ డే రోజు రిలీజ్ అవుతున్న బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీస్ ఏంటో చూద్దాం. ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే రోజు లవర్స్ కి సాలిడ్ ట్రీట్ రెడీ అవుతోంది. ఒకప్పటి బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీలు ఈ ప్రేమికుల రోజున రిలీజ్ అవుతున్నాయి. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన సీతారామం ఫిబ్రవరి 14న రిలీజ్ అవుతోంది. వైజయంతి బ్యానర్ లో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి డైరెక్షన్ లో 2022లో వచ్చిన ఈ సూతింగ్ లవ్ స్టోరీ ఏజ్ తో సంబంధం లేకుండా అందరినీ ఆకట్టుకుని పెద్ద హిట్ అయింది. ఇప్పుడు అదే సినిమా మరోసారి లవర్స్ డే సందర్భంగా వచ్చే బుధవారం రిలీజ్ అవుతోంది. తెలుగులో సీతారామం రిలీజ్ అవుతుంటే తమిళ నుంచి 2 బ్యూటిఫుల్ లవ్ స్టోరీ రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒకప్పుడు రొమాంటిక్ హీరోగా ఉన్న సూర్య సూపర్ హిట్ మూవీ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ మూవీ ఈ వాలంటైన్స్ డే రోజు రిలీజ్ కాబోతోంది. లవ్ స్టోరీల స్పెషలిస్ట్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్ లో సూర్య డ్యూయల్ రోల్ లో సమీరా రెడ్డి, సిమ్రాన్ హీరోయిన్స్ గా మెలోడియస్ సాంగ్స్ తో తమిళ్తో పాటు తెలుగులో కూడా సూపర్ హిట్ అయిన ఈ క్లాసిక్ లవ్ స్టోరీ ఫిబ్రవరి 14న మరోసారి థియేటర్లలోకి రాబోతోంది. డిఫరెంట్ రోల్స్ చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్న విజయ్ సేతుపతి హీరోగా అసలు లవ్ స్టోరీ అంటే ఇదే అనే రేంజ్ లో తెరకెక్కి సౌత్ లో సూపర్ హిట్ అయిన సినిమా 96. ప్రేమ్ కుమార్ డైరెక్షన్ లో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన క్లీన్ లవ్ స్టోరీ 96 తెలుగులో కూడా డబ్ అయి సక్సెస్ అయింది. కానీ అదే సినిమాని తెలుగులో శర్వానంద్, సమంత జంటగా జానుగా రీమేక్ చేశారు. కానీ తెలుగులో మాత్రం అస్సలు ఆకట్టుకోలేకపోయింది. అంతగా విజయ్ సేతుపతి, త్రిష ఆడియన్స్ లో ఇంపాక్ట్ చూపించారు. అలాంటి ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ 96 మరోసారి ఈ వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ అవుతోంది.